మైకెలాంజెలో చెక్కిన డేవిడ్ అనే శిల్పం మాస్టర్ పీస్లకే మాస్టర్ పీస్ అని అభివర్ణిస్తూ ఉంటారు. ఒకసారి మైకెలాంజెలోని ఎవరో ఇలా అడిగారు, నీ జీనియస్ వెనుకున్న రహస్యం ఏంటి? డేవిడ్ లాంటి గొప్ప శిల్పాన్ని నువ్వెలా సృష్టించావు అని. దానికతను, అది చాలా ఈజీ, నేను కేవలం డేవిడ్ కాని ప్రతిదాన్ని తొలగించాను అని సమాధానం ఇచ్చాడు. అక్కడ ప్రశ్న క్రియేషన్ గురించి అడిగితే సమాధానం ఎలిమినేషన్ గురించి వచ్చింది. ఏది చేస్తే సక్సెస్ అవుతామో మనకి ఖచ్చితంగా తెలియదు. లైఫ్లో మన దగ్గర ఏది ఉంటే హ్యాపీగా ఉంటామో మనం ఖచ్చితంగా గుర్తించలేము. కానీ మన విజయాన్ని ఇంకా ఆనందాన్ని ఏది ప్రతిరోజు డిస్ట్రాయ్ చేస్తుందో మనం పిన్ పాయింటెడ్గా చెప్పగలుగుతాం. ఏది చేయకూడదో తెలిసి ఉండటాన్ని నెగటివ్ నాలెడ్జ్ అంటారు. ఏది చేయాలో తెలిసి ఉండటాన్ని పాజిటివ్ నాలెడ్జ్ అంటారు. మీ పాజిటివ్ నాలెడ్జ్ కంటే మీ నెగటివ్ నాలెడ్జే చాలా చాలా పవర్ఫుల్. మైకెలాంజెలో తన ఫోకస్ని డేవిడ్ మీద పెట్టలేదు, డేవిడ్ కాని ప్రతిదాని మీద పెట్టాడు. అందుకే చివరికి డేవిడ్ మాత్రమే మిగిలాడు.